కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వడివడిగా అడుగులేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన మాణిక్యం ఠాకూర్ పార్టీ క్యాడర్లో జోష్ పెంచేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని పాత కొత్త తరం నాయకులు క్యాడర్ కలిసిమెలిసి నడిచేలా వ్యూహాన్ని రూపొందించి పార్టీని నడిపిస్తున్నారు మాణిక్యం ఠాకూర్. కాంగ్రెస్ పార్టీకి కొత్త తరం నాయకత్వం రావడంతో క్యాడర్లో జోష్ పెరిగింది. పీసీసీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టగా మరోపక్క మాణిక్యం ఠాకూర్ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. తొలి రోజే చాలా మంది తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ కు కొత్త తరం నాయకులు క్యూ కట్టారు. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆ తర్వాత వడపోసి పార్టీ అధిష్టానానికి పంపుతారు. అధిష్టానం పేర్లను ఖరారు చేసి ప్రకటిస్తుంది. పార్టీ నిర్ణయించిన ప్రకారం పార్టీ నేతలు మాణిక్యం ఠాకూర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలి రోజు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో గుంటూరు ఈస్ట్ నుంచి మస్తాన్వలి, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, మడకశిర నుంచి కె సుధాకర్ ఉన్నారు. 6-7 ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులు పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ను వదిలి వెళ్లిన వారందరూ తిరిగి రావాలని మాణిక్యం ఠాకూర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయబోమంటున్నారు. ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుంది. భావ సారూప్య పార్టీలతో కలిసి అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.